శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. పొద్దున్నే మా బాల్కనీలో సూర్యుడు వచ్చాడు. ఆ సూర్యుడితోటి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటే, 5 నిమిషాలు ఏముందండి బాబు, ఈ శీతాకాలంలో పీక్ వింటర్లో మధ్యాహ్నం దాకా అలా ఉన్నా సరే హాయిగా ఉంటుంది, వెచ్చవెచ్చగా. కాకపోతే ఈ కాంక్రీట్ జంగిల్లోని, ఈ ఉద్యోగాల పరుగుల్లోని ఎప్పుడు సూర్యుడు వస్తున్నాడో, ఎప్పుడు సూర్యుడు వెళ్ళిపోతున్నాడో మాకు తెలియదు. మనం ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి వచ్చేసరికి మళ్ళీ చంద్రుడిని ఎక్కువ చూస్తాం. సూర్యరావుతో కాకుండా చంద్రరావుతో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది ఈ ఆధునిక ప్రపంచంలో. యాక్చువల్గా ప్రతి సీజన్ని ఎంజాయ్ చేయాలండి. సీజనల్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్ కొన్ని అయితే ఆ సీజన్లోనే వస్తాయి, చాలా బాగా వస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ క్లైమేట్ క్రియేట్ చేసి 365 days వాటిని పండిస్తూనే ఉన్నారు. వాటి వల్ల మనకి వచ్చే హెల్త్ కంటే న్యాచురల్గా పండిన పంటలను తింటేనే మనకి పర్ఫెక్ట్గా డాక్టర్స్ చెప్పేవన్నీ వస్తాయి అన్నమాట. ఏదైనా మా జనరేషన్ వరకు చాలా హ్యాపీ అన్నమాట. అన్ని రకాలు ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మీకు టీవీలో చూపిస్తూ ఉంటారు, గుర్తుకొస్తున్నాయి అని. చిన్నపిల్లలు ఆశ చాక్లెట్లని, తాటి కాయలతోటేమో చక్రాలు చేసి ఆడుకోవడం, విలేజ్ల్లో కోతి కొమ్మొచ్చులని, చెరువుల్లోని దూకడాలు, ఆ నూతుల్లో స్నానాలు, ఇట్లా ఒకటి కాదు. 3వ తరగతిలోనే నా సిద్ధాంతం దగ్గర గోదావరి 2 పాయలుగా విడుతుంది అనమాట. అందులో ఒక పాయ సిద్ధాంతం వైపు ఉన్న పాయలోని ఆ గోదావరిలో ఆ లంకలోకి ఈత కొట్టుకుని వెళ్ళి మళ్ళీ అటు నుంచి వచ్చిన అనుభవాలు ఎన్ని ఉన్నాయి. ఆ కాలువల్లో, గోదావరి పిల్ల కాలువల్లో చేపలు పట్టుకోవడాలు, ఈతలు కొట్టడాలు, గడ్డలు కోసాము, గేదెలు మేపాము, పాలు పిచ్చాము, నాగలి దున్నాము, పార తవ్వాము, ఏది వదలలేదు, అన్నీ చేసాము. నెక్స్ట్ జనరేషన్ అనేసరికి ఆ ఛాన్స్ ఉండదు. ఇప్పటి వాళ్ళకైతే అన్నీ బిగ్ స్క్రీన్ మీద చూపించడమే, మంచి విజువలైజేషన్, మంచి పిక్చరైజేషన్ చేసి చూపించడమే. ఇది పల్లెటూరు అని. రాను ముందు రోజుల్లో ఏమవుతుంది అంటే ఈ పంట అన్నది కూడా పిక్చరైజ్ చేసి, ఇది ధాన్యం, ఇది బియ్యం, ఇది పప్పు. ఎందుకనంటే ఈ రన్నింగ్ ప్రపంచంలోని మనకి ఆవులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆవులు చచ్చిపోతే వాటి పొట్టకు ప్లాస్టిక్ బ్యాగులు, పేపర్లు అలాంటి అడ్డమైనవి తిని బ్రతుకుతున్నాయి ఇప్పుడున్న మన కళ్ళకి కనిపించే టౌన్లో ఉండే ఆవులు. మనలైపు కూడా అంతే, మనం కూడా అలాగే తింటున్నాం. ఎంతకన్నా పరుగులు పెడతాం. అంతే, మనం కూడా ఆ సునామీలో కొట్టుకుపోవాల్సిందే. మీకు ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా ఒక కుండీల్లోనైనా సరే మీకు నేచర్ని మీరు మీ చేతుల్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏమంటారు, దేశీయ విత్తనాలను సంపాదించి మీ గార్డెన్లోనూ, చిన్న గార్డెన్ ఉంటే చాలు 2 మనుషులు బ్రతికేయచ్చు. అంటే మనం బయటికి వెళ్ళి ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్తో కాకుండా మన ఓన్గా మనం క్రియేట్ చేసుకుని చిన్న పెరడు ఉంటే చాలు. ఒకవేళ పెరడు ఉండదు, ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ కనుక, మళ్ళీ కుండీలు పెట్టుకొని చేయొచ్చు. అట్లీస్ట్ మీరు ఏమీ లేదండి, ఇక ఇంత ప్రవాహంలో కొట్టుకుపోతున్న దాంట్లో నేచురల్గా ఆకుకూరలు తింటే చాలు. మీరు కొంతవరకు మనం హెల్తీగా ఉండడానికో లేకపోతే డాక్టర్స్ చెప్పినట్టు బ్రతకడానికి అవకాశం ఉంటుంది మన చేతుల్లో. పైన టెర్రస్ గార్డెన్స్ చేస్తున్నారు, బాల్కనీలో చేస్తున్నారు. ఇలాంటి పెరడులు ఉంటే పెరడులోనే చేయొచ్చు. నేచర్లో ఉంటే కోకిల అరుపులు వినొచ్చు, ఉదయాన్ని పక్షుల అరుపులు భలే ఉంటాయి. మనకి ఎవరైనా సరే విలేజ్లోని న్యాచురల్గా పండించే వాళ్ళు, ఆర్గానిక్గా పండించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, సేంద్రీయంగా పండించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. 4 డబ్బులు ఎక్కువైపోయినా సరే కొంతవరకు బతుకుద్దండి ప్రపంచం. అంటే కంప్లీట్గా ఏమంటారు, ప్లాస్టిక్ ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా కొంతవరకైనా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా చల్లబారలేదా? ఏంటమ్మా ఇంకా టిఫిన్ అవ్వలేదా? ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు తినాలి? అమ్మమ్మమ్మమ్మ.